అమ్మోరు ఫిబ్రవరి 16 నుండి రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఏ ఆడదానికి పెట్టని పరీక్షలు పెట్టావు. ఈ జన్మకి సరిపడా శిక్షలు వేశావు. సతీ సహగమనం ఒక్కసారి శిక్షిస్తే పతి దూరం అవ్వటం ప్రతి క్షణం శిక్షిస్తుంది, నిలువునా దహిస్తుంది. నువ్వు వేసిన ఈ శిక్షను అనుభవించే శక్తిని నాకివ్వు తల్లి. నువ్వు కదలి రావాలి. నువ్వు నాకు వేసిన శిక్షకు నువ్వు కూడా నా తాళి బంధాన్ని తెంచుకునే వేడుకకి వచ్చి సాక్షిగా నిలబడాలి. ఇదే నా ఆహ్వానం. ఏంటి ఉషాను మాట్లాడేది? అవునత్తయ్య, రేపాయన పల్లవి మెడలో తాళి కట్టడానికి ముందు నేను ఆయనతో తాళి బంధాన్ని తెంచుకోవాలని మనసా వాచా కర్మన నిర్ణయించుకున్నాను. మీరందరూ ఆ వేడుకకి రావాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. కానీ ఉషా, ఏంటమ్మా ఉషా ఇది? అసలు కిరణ్ పల్లవి మెడలో తాళి కట్టకుండా చేయాలన్నా, ఆ పెళ్లిని ఆపాలన్నా నువ్వు నాతో పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక్క కంప్లైంట్ ఇవ్వు చాలు. అంతేకాని ఇలా బంధాన్ని తెంచుకుంటారంటే ఎలాగమ్మా? లేదు మావయ్య, నేనప్పుడు మీతో చెప్పినట్టే ఆయన మీద నేను ఎప్పటికీ కంప్లైంట్ ఇవ్వను. ఆయన పల్లవికి ఇచ్చిన మాట కోసం పెళ్లికి సిద్ధమయ్యారు. పల్లవి మెడలో తాళి కట్టబోతున్నారు. అందుకే నేను నా తాళి బంధాన్ని తెంచుకోవాలని నిర్ణయించుకున్నాను. ఆయన మాట తప్పలేరు. నేను నా మనసుని చంపుకోలేను. నువ్వు చేస్తుంది తప్పు అని నేను అన్నను వదినా. ఎందుకంటే నా ఉషా వదిన ఎప్పుడూ తప్పు చేయదు. కానీ బంధాల్ని కలుపుకోవడం తప్ప తెంచుకోవడం తెలియని నువ్వు ఇలా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నాను వదినా. తప్పదు రేణు. మన బంధాలు అనుబంధాలు అవతలి వాళ్ళకి గుదిబండలుగా మారినప్పుడు తెంచుకోవటం తప్ప వేరే మార్గం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో బంధాల్ని పెంచుకుంటే బాధలు, అనుబంధాలు తెంచుకుంటే ఆనందాలు. మీ అన్నయ్యతో అనుబంధాన్ని తెంచుకోవడం నాకు ఆనందం కాకపోయినా అవసరం. అవును, ఇది మా ఇద్దరికీ అవసరం. అందుకే నా నిర్ణయం. ఏం మాట్లాడాలో నాకు అర్థం కూడా కావడం లేదు ఉషా. ఇలాంటి ఒక రోజు వస్తుందని నేను ఎప్పుడు కలలో కూడా ఊహించలేదు. అందరి మంచి కోరే నీకు ఆ భగవంతుడు ఎందుకింత చెడు చేస్తున్నాడో అర్థం కావడం లేదు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ కుటుంబం కోసం నిలబడిన నీకు అవసరం వచ్చినప్పుడు ఈ కుటుంబం ఏం చేయలేకపోతున్నందుకు చాలా బాధగా ఉంది.
బాధపడకక్క. పరిస్థితులు చేదాటిపోయినప్పుడు ప్రేక్షకుల్లా చూడటం తప్ప ఎవరు ఏం చేయలేరు. ఎప్పుడు ప్రేమించే మనిషి ద్వేషిస్తే కురిసే ఆ నిప్పుల వర్షం ఎంత భయంకరంగా ఉంటుందో నిన్ను చూస్తే అర్థమవుతుంది. కానీ ఆ పరిణామాన్ని తట్టుకోవాల్సింది నా తమ్ముడు. ఆ నిప్పుల వర్షంలో కాలిపోయేది నా తమ్ముడు. అందుకే నిన్ను మరొక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోమంటున్నా. నేనిది కోపంలో తీసుకున్న నిర్ణయం కాదు బావగారు, బాధలో తీసుకున్న నిర్ణయం, బాధతో తీసుకున్న నిర్ణయం. నా ఈ నిర్ణయంతో మిమ్మల్ని అందరినీ బాధ పెడుతున్నందుకు నన్ను క్షమించండి. ఒక్కసారి ఆలోచించు ఉషా. కిరణ్ చేస్తుంది ముమ్మాటికి తప్పే. అందుకని కిరణ్కి ఇంత శిక్ష విధించటం సమంజసమేనా? లేదత్తయ్య, నేనెవ్వరినీ శిక్షించడం లేదు, శిక్షించాలని కూడా అనుకోవడం లేదు. లేదమ్మా, నీకు అందర్నీ ప్రేమించటం తప్ప ఎవరిని శిక్షించటం తెలీదు. ఇది నీకు నువ్వు వేసుకుంటున్న శిక్ష. అవునమ్మా ఉషా, ఇది అక్షర సత్యం. పల్లవి గురించి తెలుసుకోకుండా తనని నమ్మినందుకు నీకు నువ్వు వేసుకునే శిక్ష. నీ భర్త తన వల్ల ఒక పరాయి స్త్రీ గర్భవతి అయిందని చెప్పినప్పుడే నిలదీయకుండా సమర్థించుకున్నందుకు నీకు నువ్వు వేసుకునే శిక్ష. సవతిని తెచ్చి ఇంట్లో పెట్టుకుని సేవలు చేసినందుకు నీకు నువ్వు వేసుకునే శిక్ష. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు కిరణ్తో తాళి బంధాన్ని తెంచుకున్నా, మేము నీతో ఉన్న బంధాన్ని తెంచుకో, నిన్ను వదులుకో. మావయ్య, అప్పుడు మీరు దగ్గరుండి నాకు ఆయనకి పెళ్లి చేసి బంధాన్ని కలిపారు. అలాగే ఇప్పుడు మీరే దగ్గరుండి మా బంధాన్ని విడదీయాలి, మా బంధాన్ని విడదీయాలి, మా బంధాన్ని విడదీయాలి. నా పెళ్లిలో మీరెవ్వరూ లేరు, కానీ రేపటి వేడుకకి మీరందరూ రావాలని నా కోరిక. దానికి ఇదే నా ఆహ్వానం. ఏమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా.